తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి మొన్నటి దినాన మన టీఎన్జిఓ నాయకులందరూ చీఫ్ సెక్రటరీని కలిసిండ్రు. అందులో మరి వాళ్ళు మాట్లాడిన విషయం ఏందనంటే, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి బాధ్యత తీసుకోవాలని టీఎన్జిఓల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ గారు, ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుస్సేని ముజీబ్లు సిఎస్ను కోరారు. పిఆర్సి పెండింగ్ డిఏల విడుదల, పెండింగ్ బిల్లుల మంజూరు, పాత పెన్షన్ విధానం అమలు చేయాలి, హెల్త్ కార్డుల మంజూరు తదితర డిమాండ్లు లెక్క లేవు సార్. మీరు డిమాండ్లు ఎక్కడ చేసింది చెప్పండి. డిమాండ్లు అని ఎందుకు మీరు అంటారు? డిమాండ్ చేసే సినిమా లేదు కానీ డిమాండ్ల పరిష్కరించాలి. డిమాండ్లు ఏంది, మళ్ళీ విజ్ఞప్తి ఏంది? డిమాండ్లు అంటారు, మళ్ళీ పైనకెళ్ళి మేము విజ్ఞప్తి చేసినామని అంటారు. డిమాండ్లు నెరవేర్చాలని విజ్ఞప్తి చేసినామని చెప్పి మళ్ళీ వాళ్ళే చెప్తారు. ఇందులో ఏది కరెక్టో ఫస్ట్ మీ దగ్గరనే క్లారిటీ లేదు, నంబర్ 1. రెండవది, వీటిని సాధించేందుకు పోరాటాలకు పిలుపునివ్వాలని ఉద్యోగుల నుంచి తమపై ఒత్తిడి వస్తుందని ఆయనకు తెలిపారు అని చెప్పి ఈరోజు ఓ స్టేట్మెంట్ నాకు మన గ్రూప్లలో పెట్టి నాకు పంపడం జరిగింది. దీని మీదనే ఒకటే డైరెక్ట్ క్వశ్చన్ వాళ్ళకి అడిగేది ఏంటంటే, అసలు మీరు డిమాండ్ వాళ్ళకి చేసిండ్రా? మీరు ఈరోజు ఇంట్లో రిటైర్ అయిన వాళ్ళ బెనిఫిట్స్ గురించి ఏమన్నా ఉందా? రిటైర్డ్ బెనిఫిట్స్ ఇవ్వాలనే ఒక పదమైన ఇలా ఉందా? రిటైర్మెంట్ బకాయిల గురించి ఇలా మాట్లాడుందా? ఇప్పటికీ ఎంతమంది రిటైర్ అయ్యారు, ఎంతమంది చనిపోయిన అనేది మీ స్టేట్మెంట్లో ఉందా? ఈరోజు ఏదో న్యూ ఇయర్ గ్రీటింగ్ కోసమో, క్యాలెండర్ ఓపెనింగ్ కోసమో, డైరీ ఓపెనింగ్ కోసమో కలిసిండ్రు, చేసిండ్రు, వచ్చిండ్రు. ఇవాళ మీకు ఒక విషయం చెప్తా. ఎన్టీవీలో ఒక స్టోరీ వచ్చింది కదా, ఒక ఐఏఎస్ ఆఫీసర్, లేడీ ఐఏఎస్ ఆఫీసర్ పైన కోమరెడ్డి వెంకరెడ్డికి సంబంధించి చేసి ఒక వీడియో వచ్చింది. దాని మీద ఒక ఐఏఎస్ సంఘం, అంటే దానికి అధ్యక్షుడు ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ, మధ్యలో ఫోటో ఉన్న వ్యక్తి, ఆయన అధ్యక్షుడు, వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన తెల్లారే ఎన్టీవీ వాళ్ళని మొత్తం అందరిని అరెస్ట్ చేసిండ్రు. ఎన్టీవీ ఆఫీస్ పైన పోయి వాళ్ళు దాడి చేసిండ్రు. అదేందా? ఈరోజు వాళ్ళ కోరికలు వాళ్ళు 2 నిమిషాలలో సాధించుకున్నారు. ఐఏఎస్ సంఘము వాళ్ళ తోటి ఐఏఎస్ ఆఫీసర్ను వాళ్ళు అవమానపరుస్తే, అవమానంగా ఒక స్టోరీ వస్తే ఛానల్ను కూడా వెళ్ళలే. వాళ్ళు ఛానల్ను వేటాడి వాళ్ళు వేరే దేశానికి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ జర్నలిస్టులు ఎయిర్పోర్ట్లో వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకొచ్చి పెట్టిన పరిస్థితి, కోర్టుల జడ్జి ముందు హాజరుపరిచిన పరిస్థితి. వాళ్ళ సంఘం ఉద్యమం అట్లా ఉంటుంది. వాళ్ళ జోలికి వస్తే అట్లా ఉంటుంది. మరి మీ జోలికి వస్తే మీరు ఎట్లా చేస్తుండ్రు? మొత్తం రాష్ట్రంలో కొడితే ఐఏఎస్లు ఒక 100 మందో 150 మందో ఉంటారు. మొత్తం కొడితే రాష్ట్రం అంతా కొడితే 100-150 మంది ఉంటారు. వాళ్ళు అంత ఖతర్నాక్, అంటే వాళ్ళ కలం పవర్ వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ, వాళ్ళ ఐక్యమత్యం, వాళ్ళ తెగింపు, రేపు పరిపాలనే ఆగిపోతుంది కావచ్చు అనే భయం వాళ్ళు పుట్టించారు. ఇమీడియట్గా ఐపీఎస్ సంఘం కూడా వాళ్ళ మద్దతుగా నిలబడ్డారు. అంటే ఐఏఎస్ సంఘము, ఐపీఎస్ సంఘం 2 మద్దతుగా నిలబడి ఒక సిట్టు ఫామ్ చేసి ఈరోజు వాళ్ళను వేటాడి, అంటే ఒక ఉగ్రవాదులు లెక్క, సరే వాళ్ళని అరెస్ట్ చేసి తప్ప ఒప్ప తర్వాత వీళ్ళు సాధించుకోవాలన్న డిమాండ్ మాది, ముఖ్యమంత్రిని కూడా పక్కన పెట్టి వాళ్ళు వేటాడి వాళ్ళందరినీ కూడా పట్టుకొని అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇవాళ ఛానల్కు వ్యతిరేకంగానే దుకాణం నడిపిస్తున్న పరిస్థితి. రేపు వాళ్ళకి ఎటువంటి యాడ్స్ రాకుండా దీని వెనుక స్కామ్ ఏమైంది అనేది మధ్యాహ్నం రాసి చూపించిన. కానీ ఒక సంఘం యొక్క దమ్ము ఏ విధంగా ఉండాలనేది వాళ్ళు చూపించింది. మీ పక్కన ఆయనతోనే మీరు ఫోటో దిగారు, రామకృష్ణారావు పక్కన మీరు కూర్చొని ఫోటో దిగిండ్రు. ఆ వ్యక్తి అధ్యక్షతన డీజీపీ గారు ఐపీఎస్ సంఘం అధ్యక్షతన ఈ 2 సంఘాలు కలిసి మా సివిల్ సర్వెంట్ను మీరు మాట అంటారా? మా సివిల్ సర్వెంట్ మీద మీరు జర్నలిస్టులు అయితేంది స్టోరీ చేస్తారా? చలో మా దమ్మేందో మేము చూపెడతామని చెప్పి వాళ్ళు 48 అవర్స్లో, అంటే ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన 48 అవర్స్నే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇవాళకి వాళ్ళ సిఎండి, ఎండి ఇప్పటి వరకు దొరకలేదు. సరే, ఆయన విదేశాలకు ఎక్కడ, అంటే నేను వాళ్ళ ఐక్యమత్యం చూపెడుతున్నా. మరి మీరేం సాధించండి సార్? మీరు 15 లక్షల మంది రాష్ట్రంలో ఉంటారు. ఇవాళ ఐపీఎస్ సంఘం లెక్క టీఎన్జీ అనుకో, ఐఏఎస్ సంఘం లెక్క ఈరోజు టీజీఓ, టీఎన్జిఓ 2 కలిసి ప్రభుత్వం పైన కరెక్ట్ డిమాండ్ చేసి ఇన్ని రోజులైంది, మా 50 మంది కేవలం మీరు చేయబట్టే మరణించింది. ఈరోజు
ఇవాళ మీ ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఫైనాన్స్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ ఈ నలుగురు కలిసి 50 మంది చేయబట్టి ఈరోజు 50 మంది మరణించిండ్రు అని చెప్పి ఇవాళ మనం మీ గలం ఎందుకు ఎత్తలేకపోతుంది మీరు? ఇవాళకి చాలామంది దవాఖానాల్లో ఆసుపత్రుల పాలైపోయి ఉన్నారు. గద్వాల్లో ఒక ఆమె నిన్న అక్తరామిట ఫోన్ చేయ మొత్తం కాలంతా చీరకపోయి ఈరోజు వైద్యం అందక ప్రభుత్వ ఆసుపత్రి గద్వాల్లో ఉన్నది. రోజు నా ఫోన్ చేస్తుంది, ఏం చెప్పాలి అని అడుగుతూ ఉన్నారు. ఇవాళ ఒక ఏఎస్ఐ గారు ఉప్పల్కెళ్ళి ఫోన్ చేసిండ్రు. ఆయన స్పైనల్ ఆపరేషన్ అయిందంట, కదలలేని పరిస్థితి, లేవలేని పరిస్థితుల్లో ఉందంట. వరంగల్కి వెళ్ళి 2 కిడ్నీలు ఖరాబ్ అయినటువంటి ఒక టీచర్ ఫోన్ చేసిండ్రు. బయటికి వెళ్ళలేని పరిస్థితి, తిరగలేని పరిస్థితి. మహబూబ్నగర్లో 2 కాళ్ళు తిరిగినటువంటి మొత్తం బెడ్ పైన ఉన్నటువంటి పరిస్థితి. ఈ విధంగా కొన్ని వేల మంది ఉన్నారు అని చెప్పేసి మీరు ఎందుకు ఇంత భయంకరమైన సిచ్యుయేషన్ ఈరోజు రిటైర్డ్ అయిన కుటుంబాలలో ఉంటారు. దేశం మొత్తం నిన్న సంక్రాంతి చేసుకుంటే ఏ ఇళ్లలో సంక్రాంతి లేదు నిన్న. కాబట్టి వెళ్ళిపోయి వాళ్ళతో ఒక ఫోటో దిగి పెట్టడం కాదు కదా. ఈరోజు మీ ఒత్తిడేది, మీ నిర్వహణ ఏది, మీ పంతనం ఏది, ఇవన్నీ పక్కన పెట్టి ఒక లెటర్ ఇచ్చి ఒక ఫోటో దిగంగానే ఈరోజు అయిపోయిందా? వాళ్ళనే చూస్తూ చేసుకోండి, వాళ్ళనే స్ఫూర్తిగా తీసుకోండి. ఈ రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్ సంఘం, ఐపీఎస్ సంఘాన్ని మీరు ఉదాహరణగా తీసుకొని వాళ్ళు ఎట్లా పనిచేసారు, మేము ఎట్లా పనిచేసినా చూపియండి, మీ పంతనం చూపియండి. వాళ్ళ మీకు తేడా ఏందో స్పష్టంగా కనబడుతూ ఉంది. ఒక లెటర్ ఇచ్చి ఒక ఆయన తీసుకపోయి అన్న మాకు ఆఫీస్ కావాలన్నా మేము ఆఫీస్ పెట్టుకుంటామా అన్నది ఒక ఆయన అంటారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు రేపటి దినాన మన చెప్పిన తిరిగా ప్రోగ్రామ్ చాలా మంది నాకు ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారు, మెసేజ్లు పెడుతుండ్రు. నా వీడియోల కింద రేపు ప్రోగ్రామ్ ఉన్నది అంటే ఉన్నది అంతే, ఇక కన్ఫామ్. రేపు ఖచ్చితంగా రేపు ప్రోగ్రాం ఉన్నది. మీడియాను కూడా ఆహ్వానించిన మన బాధలు ఏందో చెప్పుకుందాం, మన కష్టమేమో చెప్పుకుందాం, మన బాధలు, మన కష్టాలు, మన తిప్పలు చెప్పుకుందాం రేపు అంతే. ఇక ఇంత మించిన దుకాణం ఏం లేదు రేపు మనది. రేపు నేను చెప్పిన తీరుగా సవేరా ఫంక్షన్ హాల్ మాసప్ ట్యాంక్ వెళ్ళి రైట్కి తీసుకుంటే అంటే బంజారాయిల్స్ పోయే తోవల సవేరా ఫంక్షన్ హాల్ ఉంటుంది. అక్కడికి వస్తే అక్కడికి వెళ్ళి నాకు మీరు ఫోన్ చేయొచ్చు. ఆ పక్కనే సందులనే వాళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్ళి మనం పోయి మాట్లాడి సామరస్యంగా మా ఇష్యూ ఇట్లున్నది, మన బాధ ఇట్లున్నదని మనం చెప్పుకుందాం ఖచ్చితంగా. పోయేటోళ్ళు చిన్న మనిషి ఏం కాదు. ఆల్రెడీ నేను మళ్ళీసారి కన్ఫర్మేషన్ తీసుకున్నా. రేపు వాళ్ళు ఉంటుండ్రంట, మనకు టైం ఇప్పిస్తా అని చెప్పి పెద్ద మనిషి చెప్పిండ్రు. రేపు ఖచ్చితంగా మనం అందరం కూడా రేపు అక్కడ పోయి మన బాధ చెప్పుకుందాం. రీప్రజెంటేషన్ కూడా మనం ఒకటి ఇద్దాం. అక్కడ మీ ఏమైనా ఉంటే అవి కూడా తెచ్చుకోండి. మీ హాస్పిటల్ అవి కానీ, మీ దవాఖానలు అవి కానీ, మీ బిల్లులు కానీ, మీకేమన్నా డాక్యుమెంటేషన్ ఉంటే అది కూడా తెచ్చుకోండి. చూపెడదాం, బతిలాడుకుందాం. మా పరిస్థితి బాగలేదని చెప్పి బతిలాడంటే రిక్వెస్ట్ చేద్దాం. రిక్వెస్ట్ చేసి మాకు రావాల్సిన రైట్స్, మాకు రావాల్సిన డబ్బులు, ఇగో ఇంతమంది చనిపోయింది, ఇప్పటికీ చాలామంది ఈరోజు దవాఖానాల్లో ఉన్నారు, బెడ్ల పైన ఉన్నారు. కాబట్టి ఈరోజు మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇది కాన్స్టిట్యూషన్తో ఒప్పందమైనటువంటి పైసలు ఇవి. ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్. దయచేసి మీరు ఎక్కడ వాడినా కానీ, మీరు ఎవరిని కలిసినా ఎక్కడ వాడినా కమిటెడ్ ఎక్స్పెండిచర్ అనే పదం వాడండి. మీరు కమిటెడ్ ఎక్స్పెండిచర్ అనే పదం వాడాలి. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగం మీతో కమిట్ అయింది. ఉద్యోగం ఎక్కినప్పుడు నౌకరు ఎక్కిన కాంచాలి సత్యదాకా మేము నీ దేఖ్బాల్ మేము చూసుకుంటాం, నీ మంచి చెడు మేము చూసుకుంటాం అని చెప్పి మనకు మాట ఇచ్చింది. మీకే కాదు, మీ కుటుంబం, మీరు రేపు మీరు జరిగిపోయినా కానీ మీ కుటుంబాలు మీ పైన ఆధారపడ్డలో చూపించే బాధ్యత మాదని చెప్పింది. అసలు కమిటెడ్ ఎక్స్పెండిచర్ను ఈ విధంగా ఏ విధంగా వాళ్ళు హ్యాండ్ చేయగలుగుతారు చెప్పండి. ఇవాళ ఒక ఆయన ఫోన్ చేసి ఉండే నాకు, ఎస్ఐ గారు. ఆయన ఏం చెప్పి 101% వీళ్ళు ముంచాలని చూసిండ్రు సార్, వీళ్ళు డబ్బు ఎగ్గొట్టాలని చూసిండ్రు, వేరే ఆలోచన లేదని చెప్పిండ్రు. డబ్బు ఎగ్గొట్టాలనే వీళ్ళకు ఉండే, వీళ్ళకి ముంచాలని ఉండే వీళ్ళకు. నాకు స్పైనల్ ఆపరేషన్ అయింది కేర్ హాస్పిటల్లో, పైసలు మొత్తం అయిపోయింది, కిరాయి ఇంట్లో ఉంటున్నా సార్, పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి, ఏం చేయాలి సార్. అందరు కూడా రిటర్న్ పైసలు జీపీఎఫ్లు ఎక్కువ కట్ చేయించుకున్నట్టే ఇల్లు కోసం, పిల్లల పెళ్ళిళ్ళ కోసమైనా కట్ చేసుకుంటారు. ఈ లోపు ఎడ్యుకేషన్ అయిపోతుంది, నా రిటైర్మెంట్ వరకు ఇక పెళ్ళిళ్ళు చేసుకుందాము, లేకుంటే ఇల్లు కొనుక్కుందామని ఈ రెండింటి కోసం పెట్టుకుంటారు. ఇక ఆరోగ్యం ఒకవేళ అనుకోకుంటే ఏమైనా జరిగితే ఆరోగ్యం కోసం పెట్టుకుంటారు. అంటే ఏదున్నా కానీ వాళ్ళు కష్టకాలంలో ఆదుకునే పైసలు మీ దగ్గర దాచుకుంటే అవి ఎత్తుకపోయి దొంగల్లోకి ఎత్తుకపోతే చెప్పు. పర్సంటేజ్ల కోసము ఈరోజు జర్నలిస్టులు పైరవిలంట,
పర్సంటేజ్ ఎందుకు ఇవ్వాలి? రేపు ఒక 400 కేసులు, రేపు కంటెంప్ట్ కేసులు రేపు వస్తున్నాయి బెంచ్ మీదకి. మీరు వాళ్ళ పైసలు ఇచ్చినాకనే మా దగ్గరకు ఆన్సర్ ఇవ్వాలి. ఇవ్వాలక పైసలు ఇవ్వాలి. మరి రేపు ఏం ఆన్సర్ ఇస్తారో చూద్దాం. రేపు కంటెంప్ట్ కేసు 400 మంది రేపు వస్తుంది హైకోర్టులో. ఇవాటి వరకు డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇచ్చి మాకు చెప్పండి అని చెప్పి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. కానీ ఇవాటి వల్ల రూపాయలు ఇవ్వలే. రేపు వాళ్ళు ఏమి ఇస్తారో దానికి జవాబు చూడండి. ఇక అంటే కంటెంప్ట్ అయితే ఏంటి, మా కమిషన్లు ఇవ్వకుండా మా పైసలు ఎందుకు ఇస్తామంటారా? ఏమంటారో రేపు తెలిసిపోతుంది. రేపు దాని మీద కూడా మనం విరుచుకబడలే రేపచ్చండి. జడ్జిమెంట్లు వచ్చినాక కూడా కోర్టులు అంటే కూడా గౌరవం లేని పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా రేపు మీరు సాధ్యమైనంత మంది రండి. మీరు సాధ్యమైనంత మంది మీరు రండి, మాట్లాడదాము. మీకు ఖచ్చితంగా మేము మాట్లాడినాక 101% మీకు పూర్తి నమ్మకం వస్తుంది. ఖచ్చితంగా మా పైసలు వస్తాయని 101% వస్తుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి మనం ఖచ్చితంగా మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత మన పైన ఉన్నది. మనం కొట్టాలి. ఈరోజు మనం నమ్ముకున్న వాళ్ళ పైసలు ఏ విధంగానైనా చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించాల్సిన బాధ్యత ఈరోజు మన పైన ఉన్నది. వాళ్ళకి జవాబు చెప్పలేకపోతున్నాం. వాళ్ళ కుటుంబాలు చాలామంది ఈరోజు దానిపైన ఆధారపడి ఉన్న వాళ్ళు ఉన్నారు. దానిపైన బతికేటోళ్ళు ఉన్నారు. ఏ విధంగానైనా చేసి డబ్బు సాధించుకోవాలి, మా రైట్ మేము సాధించుకోవాలనే ఆలోచనతో ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి రేపు ఖచ్చితంగా రండి మీరు. మనం ఖచ్చితంగా దీని మీద ఫైట్ చేద్దాం. ఇంకా డైవర్షనే ఉండదు. ప్రతి పైసా వచ్చేదా కొట్టాడుతూనే వస్తుంది. కోర్టులకు పోకపోయినా పైసలు రావు, రాసుకోండి మీరు. కోర్టుకు పోయినా డబ్బులు రావు. ఆల్రెడీ ఇప్పుడు 3 కంటెంప్ట్ కేసు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఏ డోర్ లేదు. ఉద్యమం ఒకటే శరణ్యం. ఈరోజు తెగించి కొట్టాడితేనే వస్తుంది. ఈరోజు అందరికి కూడా ఎవరి ఎజెండాలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి అందరు కూడా వాళ్ళ పార్టీలు ఉన్నాయి, వాళ్ళ పార్టీల పర్మిషన్లు కావాలి. అన్నీ చాలా చాలా తతంగాలు ఉంటాయి. అంత ఈజీగా వ్యవహారం ఏం తెగది. కాబట్టి ఒత్తిడి అనేది మనకెలే పెరగాలి, మనకెలే ఇది చేయాలి. మన ఫైట్ మనమే చేసుకోవాలి. రేపు రాత్రికి నేను దాదాపు ఒక 1.5 hour నేను లైవ్ మాట్లాడతాను. రేపు కలిసిన తర్వాత అందరు కూడా కలుస్తారు. అంత చాలా వీడియోలు రేపు అంతా సర్క్యులేషన్ అవుతూ ఉంటాయి. రేపు నైటు ఫుల్ టైం నేను ఖచ్చితంగా మాట్లాడతా. అదేవిధంగా మనం అనుకున్నట్టుగా పరమాశ యాత్ర అనేది కూడా ఖచ్చితంగా చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ లెవెల్ ఉద్యమం అనేది దీనికి రూపొందించుకోవాలి. అర్థమైందా సార్? రేపు ఖచ్చితంగా ఇవన్నీ కార్యక్రమాలు జరగాలి. మనం ఎటువంటి డైవర్షన్లో పోయే అవసరం లేదు. నేను 1000 మంది ఒక్కని కొట్టాడగలుగుతా. 1000 మంది కొట్టాట ఒక్కని కొట్టాడగలుగుతా. ఆ దమ్ము, ఆ ధైర్యము, ఆ శక్తి దేవుడు నాకు ఇచ్చిండు. నేను చీఫ్ సెక్రటరీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడగలుగుతా, సీఎంతో మాట్లాడగలుగుతా, ఎవరితోనైనా మాట్లాడగలుగుతా. మళ్ళీ కళ్ళు పెట్టి చూసి మాట్లాడగలుగుతా. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళ ప్రూఫ్లు ఇవాళ చీఫ్ సెక్రటరీ 42 నంబర్ విల్లా నంబర్ 42 ఎక్కడికి వెళ్ళి వచ్చిందో ఇవాటి వరకు చెప్తలేడు. ఐఏఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సవాల్ ఇస్తున్నాయి. ఇవాళ కూడా నీకు 42 విల్లా నంబర్ 42 గ్రీన్ విల్లాస్లో ఎక్కడికి వెళ్ళి వచ్చిందో రామకృష్ణారావు గారు చెప్పండి. మీరు ఇవాటి కూడా మీరు ఎందుకు చెప్తలేరు? నేను ఆయన మీద ప్రెస్ మీట్ పెట్టిన ఆయన అపాయింట్ చేసినప్పుడు ఈ ఐడియాలన్నీ సీఎంకు దొంగ ఐడియాలు ఇచ్చేదంటే మీరే. రేపంచే నేను న్యాయపరంగా వేయబోయే మీ కేసులు చూడాలి. జాతీయ స్థాయిలో వీళ్ళ బట్టలను కూడా తీస్తా. జాతీయ స్థాయిలో ఇక్కడ ఐఏఎస్లు ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు అనేది జాతీయ స్థాయిలో మీ బట్టలు కూడా తీస్తా. రిటైర్మెంట్ వాళ్ళ ఎంప్లాయీస్తో ఏ విధంగా వాళ్ళతో మీరు ఆడుకుంటున్నారు, వీళ్ళ సంఘాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో. వేరే రాష్ట్రాలు 5 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ చేసిన ప్రతి రాష్ట్రానికి మొత్తం మీద పరిస్థితి చెప్తా. ఈరోజు అన్ని తెగిడిచిన పైసలు వచ్చేదాకా కొట్టాడాలి అని చెప్పి డిసైడ్ అయ్యి కూర్చున్నా నేను. వన్డే మ్యాచ్ విన్డే మ్యాచ్ కాదు నేను ఆడేది. వన్డే మ్యాచ్ కాతే లేదు. మీరు చూడండి, నిరుద్యోగుల సంఘం మన ఒక రోజు వచ్చిండ్రు, మన డైవర్జన్ ప్రెస్ మీట్ పెట్టిపోయినారు. కథ మీయాక మళ్ళీ కనబడతలేరు. ఎవరైనా ఒక రోజు మాట్లాడితే తెల్లారి మాట్లాడతలేరు. నేను రిటైర్ అయిన ఉద్యోగులు కొంతమంది సంఘ నాయకులు నేను చెప్తున్నా, ఒకరోజు ప్రెస్ మీట్లతో ఒకరోజు మాట్లాడితే అయ్యేది కాదు. ఇది
నిరంతరం జరగాల్సిన ప్రక్రియ ఈ యుద్ధం. ఒకరోజు మాత్రమే ఓహో ఆహా అని చెప్పేసి అది కాదు వ్యవస్థ. రోజు మాట్లాడలే. మనము ఏ రోజైతే యుద్ధం ప్రకటించినామో, ఏ రోజైతే మనం చలో అసెంబ్లీ అన్నామో, ఒక నిరుద్యోగుల తరపున మేము కొట్లాడదాం ప్రెస్ మీట్ పెట్టిన డైవర్ట్ చేయడానికి అర్ధరాత్రి మన విద్యార్థులంతా రోడ్డు ఎక్కిండ్రు నిరుద్యోగులు. మళ్ళీ తెల్లారి ఎందుకు ఎక్కాలి? మళ్ళీ ఇవాళ దాకా ఎందుకు కనబడతలేరు? ఆ రోడ్డు పైన కనబడుతున్నారా? చలో అసెంబ్లీ రోజు కల్వకుంట్ల కవితది రిజిగ్నేషన్ ఓకే చేసారు మన ఒత్తిడి తర్వాత. ఒకరోజు మాట్లాడింది మన సబ్జెక్ట్ కాదు, వేరే సబ్జెక్ట్. మళ్ళీ వచ్చిందా? మళ్ళీ మాట్లాడుతుండ్రా? కాబట్టి ఇదంతా కూడా ఒక సిండికేట్ వ్యవస్థ. ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ పైన ఒక కుట్ర చేస్తూ ఉంది. రిటైర్డ్ ఎంప్లాయీస్ పైన ఒక కుట్ర చేస్తూ ఉంది. వీళ్ళ పైసలు ఇవ్వకుండా ఎట్లయినా ఆపాలి, ఆ పైసలే మనం వాడుకోవాలి, అందులోకెళ్ళి ఆ పైసలతోనే మన కమిషన్లు వస్తాయి, మనం వాటిని ఎంజాయ్ చేయాలి అనే ఆలోచనతో ఉన్నాయి. ఇవాళ టీఎన్జిఓ టీజీఓలు కలుసుకొని మీరు ప్రభుత్వానికి బరబ్బర్ హెచ్చరిక చేస్తే ఛాలెంజ్ చేస్తున్న వారం రోజులు అందరి పైసలు వస్తాయి. పిఆర్సీలు వస్తాయి, డిఏలు వస్తాయి, ఎక్కడికి వస్తాయి, నడుచుకుంటూ వస్తాయి. ట్రెజరీలు పగలగొట్టుకొని నడుచుకుంటే బయటకు వస్తాయి పైసలు. రాసుకోండి, ఇవి ట్రెజరీలు పగిలిపోయి డబ్బులు బయటకెళ్ళి ఉరుకులు వేసుకుంటే పరుగులు వేసుకుంటూ వస్తాయి. గంగాజలం పారినట్టు పారుతాయి పైసలు మీ ఇళ్లకు. టీజీఓ టీఎన్జిఓ నాయకులు ఇచ్చేస్తే మీకు డైరీ ఆవిష్కరణ చేయాలి, క్యాలెండర్ ఆవిష్కరణ చేయాలి అనే చిత్తశుద్ధి ఈరోజు ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు మేలు చేయాలనే ఒక ఆలోచన మీకు ఉంటే పరుగు పెట్టుకుంటూ వస్తాయి పైసలు. ఈరోజు ఉద్యోగులు కానీ, రిటైర్డ్ ఉద్యోగులు కానీ చాలా వరకు మా మాట వినేటోళ్ళు లేరు. నిజంగా మా మాట వినేటోళ్ళు ఉంటే పెండౌన్, నెల రోజులు పెండౌన్కు పిలిపించేటోడిని. నెల రోజులు ఎక్కడికక్కడ ఆగిపోవాలి, మొత్తం నేషనల్ న్యూస్ అదే కవర్ కావాలి. వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ డబ్బులు వెంటనే ఇవ్వాలని చెప్పేసి కేంద్రం ఒత్తిడి తేవాలి. తెలంగాణ మే క్యా హోరా అని చెప్పి రాష్ట్రపతి గారు, గవర్నర్ గారికి ఫోన్ కొట్టాలి. రాష్ట్రం ఎక్కడికక్కడ స్తంభించిపోవాలి. మరొక మిలియన్ మార్చ్, మరొక సకల సమ్మెను తలపించేలా ఉద్యమం ఉండాలి. అవి టీఎన్జిఓ టీజీఓ తలుసుకుంటే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ కింద, వాళ్ళ సంఘంలో వీళ్ళందరూ ఉద్యోగులంతా మెంబర్లు అయింది కాబట్టి. ఈరోజు ఏదున్నా కానీ నేను ఒక మామూలు యాక్టివిటీస్ను నేను చెప్తే నా కింద ఏం యంత్రాంగం లేదు, నేను చెప్పంగానే ఇది చేయలేదు. రేపు కార్యక్రమానికి కూడా నేను పిలుచుకోవాలి అందరినీ. నేను పిలుచుకుంటామంటే కొన్ని సంఘాలు ఫోన్ చేసి దానికి మనకు సంబంధం లేదు పోవద్దని అంటారు. లేకుంటే ఇంకో ప్రోగ్రామ్ ఒకటి ప్లాన్ చేస్తారు. వాళ్ళకి డబ్బు రావాలి, వీళ్ళకి ఎట్లయినా పైసలు ఇప్పించాలనే ఆలోచన, కానీ మా పెత్తనం నడవాలనేది ఎక్కువ ఉన్న దుకాణం. పెత్తనం 2 ఏళ్ళు చూసింది కదా, మీ సిపాయితనం 2 ఏళ్ళు చూసిన తర్వాతనే కదా ఈరోజు మేము దిగింది. లేకుండా నాకేం అవసరము, నా బోలేలు ఉన్నాయి చేసుకోనికి. అవన్నీ పక్కన పెట్టినా, అవన్నీ పక్కన పెట్టి పొద్దుమాపు, ఎందుకంటే వీళ్ళ ఇబ్బంది, వీళ్ళ కష్టం, వీళ్ళ బాధ. ఏడుస్తుండ్రు, ఫోన్లు చేసి నాకు ఏడుస్తున్నారు. ఒక ఎస్ఐ ఫోన్ చేసి ఏడ్చిండు లిటరల్గా. పోలీసు వాళ్ళు ఏడుస్తారా? ఇలా కరడు కట్టిన పోలీసులు కూడా ఏడిసే పరిస్థితి వచ్చింది. నేను నిజాయితీగా పనిచేసిన సార్ 40 ఏళ్ళు అంటుండ్రు. నిజాయితీగా పనిచేసిన నేను వాళ్ళంటుండ్రు. కదలలేని పరిస్థితిలో ఉన్నామంటుండ్రు. అవన్నీ ఇన్నాక ఎట్లా మౌనంగా ఉంటాను చెప్పండి? నాకు వాళ్ళు ఇంటలేరు, వీళ్ళు ఇంటలేరు కాబట్టి నేను మౌనంగా ఉంటానంటే ఎట్లా నడుస్తుంది చెప్పండి? మా వల్ల కాదు అది. ఖచ్చితంగా రేపు కలుద్దాం. ఖచ్చితంగా మీరు 101% ఇదవుతారు. ఒక ప్రెజర్ అనేది బిల్డప్ చేస్తుంది. రేపంచెల్లి అన్ని స్టెప్స్ కూడా చాలా స్ట్రాంగ్గా, పగడబందీగా, బలంగా ఉంటుంది. నాతో కలిసి వచ్చేటోళ్ళు రండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. నేను పిలిచినప్పుడు రండి, చాలా అంతే, అంత మించి ఏం లేదు. నేనేమన్నా మీకు ఎక్కడ కూడా నేను దేనికి కూడా సపోర్ట్ చేయమని, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వమని ఏం అడుగుతలేను కదా. మీరు పెట్టుకొని మీ ఛార్జీలు మీరు పెట్టుకొని రండి అంటున్నా. రేపు ఖచ్చితంగా రండి. మాసప్ ట్యాంక్ దగ్గర బంజాయిల్స్ పోయే రూట్లో సవేరా ఫంక్షన్ అది ఉంటుంది. అక్కడికి వస్తే ఆ పక్కనే వాళ్ళ
ఆ ఇల్లు ఉన్నది, ఆ ఇంటి దగ్గర వాళ్ళు ఉంటారు. అక్కడ పోయి మనం కలిసేసి ఓ రిప్రజెంటేషన్ ఇద్దేద్దాం, శాంతియుతంగా మాట్లాడదాం. మీడియా కూడా వస్తుంది, మీడియాతో కూడా మన బాధలని చెప్పుకుందాం. కొంచెం మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయనేది చెప్పే ప్రయత్నంలో మీరు ఉండండి. వాళ్ళకు మీ ప్రాబ్లం, మీ ప్రజెంటేషన్ ఇంపార్టెంట్. నేను చెప్పేదానికంటే మీ ప్రజెంటేషన్ చెప్పేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను చట్టం మాట్లాడతా, కానీ మీ పర్సనల్ సమస్యలు, మీరు ఎన్ని రోజులు పని చేసినారు, ఎంత ఉద్యోగం చేసినారు, మీ పైసలు ఎందుకు మీరు దాచిపెట్టుకున్నారు, ఈరోజు డబ్బు రాకుండా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంది అనే ప్రజెంటేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి. మీ ప్రజెంటేషన్ పర్ఫెక్ట్గా ఇచ్చిన రోజున వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేయాలనిపిస్తుంది. పైన వాళ్ళు కూడా ఒత్తిడి తీసుకొని వస్తారు. వాళ్ళు కూడా చట్టంలో ఉన్నోళ్ళు, వాళ్ళు ఏం రిక్వెస్ట్ వాళ్ళు చట్టంలో ఉన్నోళ్ళు, చట్టసభల్లో వాళ్ళు ఉన్నోళ్ళు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి పెన్ పవర్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేస్తారు. ప్రభుత్వం ఖచ్చితంగా దిగి వచ్చి మన హక్కులు మనకి ఇస్తే మీ డబ్బులు మీకు ఇస్తుంది. ఖచ్చితంగా ఈ వీడియో సాధ్యమైన షేర్ చేయండి. ప్రోగ్రామ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. నేను మీకోసం వెయిట్ చేస్తా. నా నంబర్ 9866323813. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. వాట్సాప్ కాల్ చేస్తే నేను మీకు లొకేషన్ కూడా పంపిస్తాను. రేపు పంపుతా. రేపు పంపుతా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.